ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లూరు అందరూ మంచిగా ఫ్రెండ్స్. నేనైతే మస్తున్నా, మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇక మన బ్లాగ్ తెలిసిందే కదా, తమిళని చూసి వచ్చారు కాబట్టి ఈరోజైతే గృహప్రవేశం అన్నట్టు. సో చెప్తాం ముచ్చట. అంతకంటే ముందు లైక్ చేయరి, హైప్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయర్రి. సో గృహప్రవేశం కదా, సో మల్లన్న దేవుడు అయితే ఉంటాడు మాకు. సో ఆ దేవుడిని అయితే ఇన్ని రోజులు ఇల్లు కట్టిరు కాబట్టి ఒక చిన్న ప్లేస్లోనే అయితే పెట్టిరు అన్నట్టు. సో దేవుడిని తీసుకురావడానికి అని చెప్పేసి ఇంకా పక్కకి ఇల్లు పక్కకి అన్నట్టు. సో ఇక్కడికైతే వచ్చినాం. సో 3 గంటలకు మబ్బుల 3 గంటలకు పోవాలన్నట్టు ఇంట్లోకి. సో ఇప్పుడు 2:30 అట్లా అవుతుంది కావచ్చు. సో ఇంకా దేవుడిని అయితే చూస్తున్నాం, చీకటి ఉంది కదా అక్కడ ఎట్లుందో అని. ఇంకా కూరాడి కుండలు ఇవన్నీ అయితే రెడీ పెట్టేసినాం అన్నట్టు. సో ఇంక ఇప్పుడు కూరాడైతే ఇంట్లోకి తీసుకుపోవడానికి అన్ని సామాన్లు అయితే చదువుతున్నాము. సో మా సైడ్ గృహప్రవేశం ఎట్లా జరుగుతుంది అనేది అయితే చూపిస్తాయి వీడియోలో. ఇంకా కూరాడి కుండ ఆడబిడ్డ పెట్టాలి కదా. సో మా అమ్మ ఆడబిడ్డ అన్నట్టు, అంటే మేము ముగ్గురం ఆడపిల్లలమే. సో మాకు అన్నదమ్ములు అయితే లేరు. ఇంకా మా అమ్మ వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మకి 2 కొడుకులు 1 బిడ్డ. సో బిడ్డ మా అమ్మనే. సో 2 మామయ్యలు, మా పెద్ద మామయ్య అన్నట్టు ఇప్పుడు ఇంట్లోకి పోయేది. సో ఇంకా మా అమ్మ చనిపోయిందన్న విషయం మీకు తెలిసిందే కదా. సో 7-8 ఇయర్స్ అవుతుంది. సో అమ్మ లేదు కదా, అమ్మ ప్లేస్లో మా అక్క అంటే మా పెద్ద అక్క. సో ఏ పండగ వేసినా సరే అయితే పెద్దోళ్ళు అయితే చిన్నోళ్ళు. సో నడుపుల్లో అయితే చేయరాదా మీకు తెలిసిందే. సో మా పెద్ద అక్కనైతే కూరాడి పట్టింది. ఇంకా నేనైతే నీరాడి అంటారు కదా, సో ఆ నీరాడి అయితే పట్టుకున్నా. అసలు కొంచెం బాధ, కొంచెం సంతోషం ఎందుకంటే ఇటువంటి టైంలోనే కదా అందరం కలిసేది. సో అమ్మ లేకున్నా సరే ఇంకా మాతోని పట్టిపిచ్చిరు ఒక ఆడబిడ్డలాగా అని అదొక హ్యాపీనెస్. బాధ ఎందుకంటే ఇంతట్లో అమ్మ లేదే అనొక బాధ, అంతే. పండగ అంటే ఎట్లుంటో తెలిసిందే కదా, హడావిడి. సో రేపు పండగనంగా ఈరోజు అయితే ఇంకా అసలు మాకు నిద్రలేమనుకోరు నైట్ నుంచి. సో 1:30-2 నుంచి ఇంకా కథం ఇక పనులు స్టార్ట్ అన్నట్టు. ఎందుకంటే 3 వరకు కూరాడి పెట్టేసేయాలి, కరెక్ట్ టైంకి పెట్టాలి కదా. సో ప్రతి ఒక్కళ్ళకు ఇల్లు అనేది ఒక డ్రీమ్ కదా. సో అట్లనే ఇంకా మా వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి పాత ఇంట్లోనే ఉంటారు. సో ఇప్పుడే కొత్త అంటే ఇది ఇంద్రమ్మ ఇల్లు అట. సో కొత్తగానైతే కట్టుకుంటారు కాబట్టి మంచి ఇంత కష్టపడ్డందుకు కరెక్ట్ టైం కొత్త బాగుంటుంది కదా. అందుకే ఇంకా మస్తు మందికి ఒక డౌట్ రావచ్చు, ఇదంతా చెప్తున్నావు అక్క, ఇంతకీ కూరాడి కుండ అంటే ఏంటిది అని తెలియని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సో వేరే సైడ్ వాళ్ళకు తెలియదు కావచ్చు. మా తెలంగాణలో అయితే ఇది ఒక కూరాడి కుండ అనేది ఒక ఆడబిడ్డలాగా పూజిస్తాం మేము. ఇంటింటికి కంపల్సరీ ఉంటుంది ఈ కూరాడి కుండ అనేది. సో ఇంకా మాకు మల్లన్న దేవుడు ఉంటాడు అన్నట్టు. సో అట్లనే మల్లన్న దేవునితో పాటు సో కూరాడి కుండను అయితే ఇంకా ఫస్ట్ ఇంట్లోకి అయితే తీసుకుపోతున్నాము. సో ఇంక ఇట్లా చేసుకుంటాం మేమైతే ఇంకా సపోర్ట్తోని. ఇంకా మస్తు జరిగింది. అదంతా వీడియో తీయడానికి ఎవరు లేరు అక్కడ. సో హడావడి ఎక్కువ, అంత పొద్దుగాల ఎవరు వస్తారో సామాన్ అన్నీ పట్టుకోవడానికేమో ఎక్కువ ఉన్నాయి. సో అందుకే వీడియో తీయడానికి ఎవరు లేక సో నాకు పెద్ద కొడుకు తీరా అని అంటే ఆడు సగమే తీసిండు. ఇంకేదో అని కొంచెం అయితే అట్లా పెట్టేసిన. సో చూసిరు కదా. ఇక నేను కూడా ఇదే ఫస్ట్ ఏమో అసలు చెప్పాలంటే, ఒకసారి ఏమో మా అక్క వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడేమో అటెండ్ అయినా, మళ్ళీ ఇప్పుడు. సో అంతగానం నాకు కూడా తెలియదు, నేను కూడా కొత్తగానే చూస్తున్నాను అనుకోర్రి. సో ఇప్పుడు ఈ రోజులలో గృహప్రవేశం అంటే కంపల్సరీ ఆవు అనేది ఇంటికి వస్తే మంచిది. మనం దర్వాజా కాడికి వచ్చినా లేకపోతే మన పొద్దుగాల లేసి ఆవుని చూసినా మంచిదనే. ఎందుకంటే ఆవు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని రూపం కాబట్టి మనకు మంచిది కాబట్టి లోపలికైతే తీసుకొచ్చినాము. ఎక్కడ ఎవరిని ఏమంటుందో అని మాకు భయము. ఆవు మన ఇంట్లోకి వచ్చి ఆవు పేడ మూత్రం ఏది వేసినా కానీ మనకు ఆ దేవుని దీవెనలు మనకు ఉన్నట్టే అని మన నమ్మకము. తంతది వెనకకు రాకుర్రి అంటారు. ఆవు లోపల రాకుర్రి. మెల్లగా
కూరాడకుండా అనేది ఆడబిడ్డ లెక్క అని చెప్పిన కదా. సో కూరాట్లో నీళ్లు పోసి నిండుగా ఉంచినాం అనుకో మన ఇల్లు అనేది మంచిగా ఉంటుంది. మన ఆడబిడ్డ అయినా సరే మన ఇంటికి వచ్చి నవ్వుతూ పోతే ఇల్లు ఎంత నింపు ఉంటుందో. సో అట్లా అన్నట్టు. సో ఇంక ఇక్కడ ముచ్చట ఏంటంటే పొయ్యి అంటే పెడతాను. పొయ్యి అంటే పెట్టడానికి నాలుగు తిప్పలు పడతారు మా వాళ్ళు. ఒకప్పుడైతే గ్యాస్ ఉండేది కదా, ఇప్పుడు గ్యాస్ ఏడుంది, కవర్లతో అంటు పెట్టే వరకే అయింది. ఇంకా పాలు అయితే వంగియాలి ఇప్పుడు. ఇక్కడ కూరళ్ళకైతే సో లింకలు అంటే దారాలో ఏమో కడుతుంది మా అక్కనైతే. ఇంక ఇక్కడనైతే బూరెలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఆ బూరెలు అయితే తినుడు అన్నట్టు ఒక్క పొద్దు తీర్చుడు ఇంకా మస్తు ఉంటుంది. కానీ అదంతా వీడియోని అయితే తీయలేదు ఫ్రెండ్స్, వీలైనంత వరకే తీసిన. సో సిగ్నల్స్ సరిగ్గా లేవు, సో అట్లా కొంచెం వీడియో తీయడానికి వీలు కాలేదు. సో వీలైనంత వరకే తీసిన. సో ఇంక ఇప్పుడైతే ఇంకా హోమం కూడా స్టార్ట్ చేసిరు అన్నట్టు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు వీడియో చేసిన ప్రతి ఒక్కరికి. సో మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తా. వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకురి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.